వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ ఉంది అంటే పెద్దాపురం రోడ్లో సామర్లకోట. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపీస్. ప్రెజెంట్ లాస్ట్ వీక్ ఆఫర్ కూడా ఉంది. చిన్న పిల్లలకు వచ్చి 150 రూపీస్కి మనం 4 రైడ్స్ అయితే చేయొచ్చు. అదేవిధంగా గేట్ పాస్ కూడా ఫ్రీ. అట్లాగే పెద్దవాళ్ళకి సేమ్ 150 రూపీస్కి 3 రైడ్స్ చేయొచ్చు అండ్ గేట్ పాస్తో కలిపి. సో రైడ్స్ వద్దు అన్న వాళ్ళకి మనం గేట్ పాస్ 50 రూపీస్ తీసుకుంటే సరిపోద్ది. సో మేము ఇక్కడ అలాగే తీసుకుంటున్నాము. రైడ్స్ చేస్తామన్న వాళ్ళకి 150 రూపీస్ టికెట్, రైడ్స్ చేయలేను అన్న వాళ్ళకి 50 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. ఇలా ఎంట్రన్స్లోకి వస్తాము అనేసరికి ఇక్కడ చాలా బ్యాక్ డ్రాప్స్ అయితే ఉన్నాయి ఫొటోస్ తీయించుకోవడానికి. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసాము. ఇక మా సంధ్య పాప నుంచి స్టార్ట్ చేసాము అండ్ మా అత్తగారు వాళ్ళు అండ్ మా నిక్కి గారు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. సో ఇట్లా చాలా ఫ్రేమ్సే ఉన్నాయి. ఫొటోస్కి అయితే సూపర్గా ఉన్నాయి ఎంట్రన్స్లోనే. సో ఈ సెల్ఫీ అయితే ఎలా ఉంది మీదే కామెంట్ చేయండి, నాకు కరెక్ట్గా సెట్ అయిందంటారో. అండ్ తర్వాత ఇట్లా చాలా ఫ్రేమ్స్ తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. సో అండ్ మనకి ఇక్కడైతే భలే ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడు. సో లోపల అయితే బాగుంది, బట్ లాస్ట్ వీక్ కదా కొంచెం వాటర్ అనేది కొంచెం గ్రీనిష్గా అయిపోయినాయి స్మెల్లింగ్ లాగా. సో అంతే తప్ప, అంటే స్టార్టింగ్ కాదు కదా లాస్ట్ వీక్ కాబట్టి. బట్ చూడడానికి అయితే బాగున్నాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్ ఫిషెస్ ఒకే ప్లాట్ఫామ్లో చూడడం వల్ల. సో ఇంకా లోపలికి వెళ్తే ఇట్లాగా మొత్తం ఫిషెస్ లైన్గా కనిపిస్తాయి. సో ఇవే కొంచెం గ్రీన్గా ఉన్నాయి అంటే వాటర్, బట్ చూడడానికి అయితే బాగుంది. సో ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాము. సో చాలా ఫిషెస్ ఉన్నాయి, పెద్దవి నుంచి చిన్న వరకు అన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇంకా మా నిక్కిగాడైతే అక్కడి నుంచి అస్సలు రావట్లేదు. అన్నీ ఒక్కొక్కటి చాలా బాగా చూసుకుంటూ ఒక్కొక్కటి దాన్ని టచ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ పెద్దగా ఎక్కువ షాప్స్ లేవు, జస్ట్ పిల్లలకి ఒక షాప్. అలాగే లేడీస్కి సంబంధించి కూడా జ్యువెలరీస్ కూడా ఒక షాప్ మాత్రమే ఉంది. సో బట్ ఇక్కడ చాలా యూనిక్ కలెక్షన్ అయితే అనిపించింది నాకు. అండ్ ప్రైస్ వైజ్ చూసుకున్నా కూడా రీజనబుల్ ప్రైజే. ఎగ్జిబిషన్ అని చెప్పి మరీ ఎక్కువ కాస్ట్ అయితే లేదు. అండ్ ఇంకా మా అత్త అండ్ అట్లా సంధ్య పాప అయితే షాపింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ కాబట్టి తక్కువ ఉన్నా బాగున్నాయి. అండ్ తర్వాత స్లిప్పర్స్కి అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి ఒక షాప్ అండ్ పక్కన స్పెట్స్ షాప్ ఒకటి ఉంది. సో ఇక్కడ మా చిన్న పిల్లలకైతే మా బొడ్డోళ్ళకైతే ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకి సంబంధించి. ఇక్కడ ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాను. చాలా ట్రై చేసి ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాము. సో ఇదే బ్లూ కలర్ బాగుందని చెప్పి 50 రూపీసే. అంటే ఎగ్జిబిషన్ అని చెప్పి ఎక్కువ ప్రైజెస్ ఏం లేవు, బయట ఉన్న ప్రైజెస్ ఉన్నాయి. సూపర్ వన్ మళ్ళీ వన్ ఈ బాల్స్ గేమ్ అయితే మీకు అందరికీ తెలిసిందే, 50 రూపీస్. బట్ గ్యారంటీ గిఫ్ట్ మాకు ఇక్కడైతే క్లిప్ సెట్ వచ్చింది. సో ఇంక మిగతా ఏంటి అంటే గ్యారంటీ గిఫ్ట్ అని చెప్పలేము. రింగ్స్ కానీ ఇట్లా బాల్స్తో కొట్టేది కానీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి యారో, అట్లాగే గ్లాస్ గేమ్స్. ఇట్లాంటి గేమ్స్ ఏంటంటే మనకి గిఫ్ట్ అనేది గ్యారంటీ కాదు, మన టాలెంట్ బట్టి ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకే ఇవేమీ ఆడలేదు, అంత టాలెంట్ మాకు లేదని చెప్పేసి. అండ్ ఆడే ఇంట్రెస్ట్ కూడా పిల్లలు ఎవరికి లేదు. సో ఇంక నెక్స్ట్ రైడ్స్. ఇంకా మా నిక్కిగాడికి వాళ్ళ డాడీ మీద బెంగ పెట్టుకుని కొంచెం డల్ అయిపోయాడు. సో అందుకే ఇంకా మేము ఈ రైడ్స్ ఏమీ వాడు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో బట్ నా రైడ్స్లో అయితే వాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. మేమైతే వాడు డల్గా ఉన్నాడు కదా అని చెప్పేసి వాడికి టికెట్ తీసుకోలేదు 150 రూపీస్. లేదా అంటే వాడికి తీసుకునే వాళ్ళము, బట్ బయటేమో నీరసంగా ఉన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత బాగా యాక్టివ్ అయిపోయాడు. అండ్ పిల్లలకి వచ్చి ఒక 6 అట్లా ఉన్నాయి రైడ్స్. సో చిన్న చిన్నవి ఫిషెస్ కానీ అన్నీ ఒకటే కాదు, కానీ ఏదైనా రౌండ్గా తిరిగేవే. సో హెలికాప్టర్ ఒకటి ఉంది అండ్ ట్రైన్ ఒకటి ఉంది, మినీ ట్రైన్. ఇక్కడ మా చిన్నోడు ఎక్కింది. మా చిన్నోడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ తాతతో. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడు. స్పెట్స్ కూడా పెట్టుకుని ఇక్కడ హీరోలాగా అసలు స్పెట్స్ కూడా తీయకుండా చూడండి ఎంత బాగా రైడ్ చేస్తున్నాడో.
సో, ఇంక వీడు భయపడతాడని చెప్పేసి వీడినైతే ఎక్కించలేదు. అండ్ ఇది 150కి తీసుకున్న రైడ్‌లో 3 రైడ్స్ అని చెప్పాను కదా! అందులో ఫస్ట్ రైడ్. సో, చాలా ఎక్సైట్‌మెంట్‌గా అంటే మా నిక్కీ గాడు ఇప్పటికొచ్చి ఇట్లాంటివి పెద్దవి ఎక్కలేదు. సో, ఎట్లా ఫీల్ అవుతాడా అని చెప్పేసి ఏడుస్తున్నాడని చెప్పేసి ఎక్కించాము. అంటే కొంచెం సింపుల్‌గానే ఉంటుందని. బట్ మేమైనా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యాం గానీ వీడైతే ఇంకా, ఇంకా, ఇంకా అన్నట్టు చూస్తున్నాడు. దిగిన తర్వాత కూడా అస్సలు భయపడలేదు. ఇంకా మాకైతే ధైర్యం వచ్చింది. అబ్బా! వీడు ఇంకా అన్ని రైడ్స్ ఎక్కొచ్చు. వీడేమీ అల్లుపోవట్లేదు. మిడిల్‌లో ఏడ్చి ఆపించట్లేదు అనే ఫీల్‌లో ఉన్నాము. సూపర్! చెప్పు. ఏది? లాస్ట్‌తో మేము తీసుకున్న సెకండ్ రైడ్ వచ్చి కొలంబస్. ఇదైతే కొంచెం భయపడతాడనే ఫీల్‌లోనే ఉన్నాము. బట్ మేమైనా ఎక్సైట్‌మెంట్‌గా అంటే కొంచెం భయపడి ఏడ్చాం గానీ, పక్కన చూడండి వీడియో మొత్తము మా సంధ్య అయితే ఏడ్చేసింది అండ్ లైట్‌గా. అండ్ మా నిక్కీ గాడైతే అస్సలు అలా స్టాచ్యూగా ఉండిపోయాడు. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. బట్ మా నిక్కీ గాడు అల్లిపోయి అట్లా ఉన్నాడో, లేదా ఎంజాయ్ చేస్తూ అట్లా ఉన్నాడో అనేది మాకు అర్థం కాలేదు. తర్వాత జైంట్ వీల్ ఇంకా ఇది కూడా ధైర్యం చేసాము. కానీ ఫైనల్లీ ఇంకా చూసారు కదా! ఇదే ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడు గానీ ఇంకా, ఇంకా అంటున్నాడు గానీ ఎక్కడ కూడా భయపడలేదు. మేమైతే రియల్‌గా చాలా ఎంజాయ్ చేసాం మా నిక్కీ గాడితో. సో, ఎవరైనా ఇక్కడ దగ్గరగా ఉంటే ఈ ఎగ్జిబిషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వీక్ 150 రూపీస్‌కి ఈ 3 రైడ్స్ మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇది మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే దగ్గరగా ఏదైనా ఉంటే నియర్ ప్లేసెస్‌లో తప్పకుండా ఇక్కడికొచ్చి ఈ ఆఫర్‌నైతే మీరు యూజ్ చేసుకోండి. మేమైతే యూజ్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకైతే వచ్చాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకోని ఈ వీడియో అయితే చేస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.